ఛానల్ జాబ్ క్విజ్. మనకి జెన్‌పాక్ట్ కంపెనీ నుంచయితే టెక్నికల్ అసోసియేటివ్ రోల్‌కైతే హైరింగ్ అయితే జరుగుతుందండి. సర్వీస్ డెస్క్ L1 రోల్‌కనమాట. సో, హైదరాబాద్ లొకేషన్‌లో ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. టెక్నికల్ సపోర్ట్ రిలేటెడ్‌గా అయితే మనకి వర్క్ ఉండబోతుందన్నమాట. లైక్ ఐటీ రిలేటెడ్, హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా కొద్దిగా మనకి సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా టచ్ ఉండాలి. మాక్సిమం హార్డ్‌వేర్ రిలేటెడ్‌గా అయితే సపోర్ట్ రిలేటెడ్‌గా అయితే మనం వర్క్ చేస్తామన్నమాట. సో, ఒకసారి ఎనీ బ్యాచ్ లైక్ మనకి బీటెక్ గాని, ఎంటెక్ గాని ఎవరైతే చేసున్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ అన్నమాట. సో, ఎనీ బ్యాచ్ పాస్డ్ ఔట్ వాళ్ళు అండ్ నెక్స్ట్ ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్‌గా ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీ అన్నమాట. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినిట్‌గా షేర్ చేయండి. ఓకే. అండ్ బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్‌పాక్ట్ నుంచి కూడా యూ కెన్ చెక్ ఇట్ ఔట్ హియర్. ట్రాన్స్‌ఫార్మ్ యువర్ కెరీర్ అని చెప్పేసని చాలా బాగా మెన్షన్ చేశారు. ఇది మనకి అఫీషియల్ వెబ్‌సైట్ పేజ్ అండి. సో, అందులో నుంచే స్పాట్ అయిందనమాట. ఒకసారి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, టెక్నికల్ అసోసియేటివ్ సర్వీస్ డెస్క్ L1 రోల్‌కైతే మనకి మెన్షన్ చేశారన్నమాట. సో, జెన్‌పాక్ట్ కంపెనీ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోయినా గానీ నో వరీస్ అండి. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో, ఓవరాల్‌గా మనకి వరల్డ్ వైడ్‌లో 30 ప్లస్ కంట్రీస్‌లో ఉందన్నమాట. సో, మనకిక్కడ కంపెనీ గురించి ఓవరాల్‌గా చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ మనకి ఒక్కసారి మన కంపెనీ గురించి ఎవరికైతే తెలీదో డీటెయిల్‌గా అయితే తెలుసుకొని అప్లై అయితే చేయండి. ఓకే. సో, ఒకసారి నేనైతే ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ద టెక్నికల్ అసోసియేటివ్ L1 రోల్ రెస్పాన్సిబిలిటీస్ అయితే చూపిస్తాను మీకు. సో, ఇది వచ్చేసేసి మనకేంటంటే ఐటీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో లైక్ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఎవరైతే ఉంటారో లైక్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ఛానెల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అండ్ నెక్స్ట్ హార్డ్‌వేర్ వాళ్ళు గాని, సాఫ్ట్‌వేర్ వాళ్ళు గాని, నెట్వర్కింగ్ వాళ్ళు గాని వాళ్ళందరికి ఎక్కడైతే ఐటీ ఇష్యూస్ ఎక్కడైతే రైజ్ అవుతాయో అక్కడ మనము రియాక్ట్ అయ్యి అండ్ నెక్స్ట్ మనకి అక్కడ టికెట్ రిలేటెడ్‌గా వర్క్ చేసి ఆ ప్రాబ్లమ్‌ని, ఆ క్వెరీని రిజాల్వ్ చేయడం అయితే మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఓకే. సో, దానికి రిలేటెడ్‌గా మనం వర్క్ చేస్తాము. లైక్ క్వాలిటీ సర్విస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ రిజల్యూషన్ ఎక్కడైతే ప్రాబ్లమ్ అయితే రైజ్ అవుతుందో వాళ్ళకి సొల్యూషన్ అయితే మనం తీసుకొస్తామన్నమాట. సో, దానికి రిలేటెడ్‌గా మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ సెలక్షన్ మనకి ట్రైనింగ్ తర్వాతనే మనకి జాబ్‌లో అయితే మనకి కంప్లీట్‌గా నేర్పిస్తారన్నమాట. ఓకే. సో, దాంట్లో రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నా గాని హ్యాండిల్ ద ఇష్యూస్ రిక్వెస్ట్ రిపోర్టెడ్ త్రూ వేరియస్ టికెట్ టూల్స్ విత్ రిగార్డ్ విత్ అగ్ అగ్రీడ్ ఎస్ఎల్ఏస్ అని చెప్పని చెప్తున్నారు. ఓకే. అండ్ షుడ్ హ్యాండిల్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ టికెట్ సైమల్టేనియస్‌లీ అని చెప్తున్నారు. సో, ఇక్కడ ఎవరికి ఇష్యూస్ రైజ్ అయినా గాని వి హావ్ టు బి ద ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ అండ్ నెక్స్ట్ టు క్లియర్ ద ప్రాబ్లమ్. ఓకే. సో, ఇక్కడ మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రిలేటెడ్‌గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా కొద్దిగా లైక్ టెక్నాలజీ గురించి ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ మనం యూజ్ చేసేదే లైక్ ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్, స్కానర్స్ రిలేటెడ్‌గా మనకైతే ఒక అవగాహన ఉండాలని అంటున్నారు. అండ్ నెక్స్ట్ మనకి నెట్వర్క్ రిలేటెడ్‌గా కొంచెం టెక్నికల్ టీమ్స్ రిలేటెడ్‌గా అయితే ఐడియా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకు తెలియకపోయినా గాని ఆన్‌లైన్‌లో చాలా స్టఫ్ అయితే ఉంటుంది. అది మీరు నేర్చుకొని కూడా ఎళ్ళొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ రిలేటెడ్‌గా వర్క్ చేయడానికి ఏమేమి యూజ్ చేయాలో అవ్వడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి లైక్ ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్‌ని రిజాల్వ్ చేయడానికి బిజినెస్ స్పెసిఫికేషన్ అప్లికేషన్స్‌ని ఫాలో అవ్వాలంటున్నారు. అండ్ నెక్స్ట్ మనకిక్కడ ఇక్కడ మనకి బిజినెస్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్‌గా మనకి సపోర్ట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి సపోర్ట్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అని చెప్పేసని మెన్షన్ చేశారన్నమాట. రిఫ్రెష్ గాని, అండ్ నెక్స్ట్ అప్‌గ్రేడేషన్స్, మైగ్రేషన్స్, న్యూ టెక్నాలజీస్ రిలేటెడ్‌గా. అండ్ నెక్స్ట్ మనకి ఆర్టికల్స్ డాక్యుమెంటేషన్ రిలేటెడ్‌గా కూడా కొద్దిగా సపోర్ట్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్తున్నారు. సో, బేసిక్ రిక్వైర్మెంట్సే అడుగుతున్నారు. సో, నీడ్ నాట్ టు బి వరీడ్. ఇక్కడ మీకు దీని గురించి ఒక ఐడియా లేకపోయినా గానీ యూ కెన్ చెక్ ఇట్ త్రూ ద ఆన్‌లైన్ ఆల్సో. ఓకే. అండ్ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రిలేటెడ్ ఫీల్డ్‌లో అయితే అడుగుతున్నారు. అండ్ కొద్దిగా టెక్నికల్ ఓరియంటేషన్ లైక్ నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. అండ్ నెక్స్ట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ నెక్స్ట్ ఎం ఎండీఎం రిలేటెడ్‌గా ఆఫీస్ ఇష్యూస్ రిలేటెడ్‌గా అయితే కొద్దిగా తెలిసి ఉండాలి అని అంటున్నారన్నమాట. అవన్నీ మ్యాండేటరీ కాదు. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో, కస్టమర్ సర్విస్ రిలేటెడ్‌గా కొంచెం యాటిట్యూడ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ అయితే ఉండాలన్నమాట. కస్టమర్ హ్యాండ్లింగ్ చక్కగా వచ్చి ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. మనము కొద్దిగా మాట్లాడగలిగితే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ టైమ్‌కి మన వర్క్ అయితే డెలివరీ చేసేలా ఉండాలన్నమాట. సో, బేసిక్‌గా చూసుకున్నా గాని నార్మల్ స్కిల్సే అడుగుతున్నారన్నమాట. ఒకసారి మీకు అన్ని ఎలిజిబిలిటీ అవన్నీ మ్యాచ్ అయిన తర్వాత మీ రెజ్యూమ్‌ని అప్డేట్ చేసుకొనైతే ఒకసారి మనకి అప్లై మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనం చూసుకున్నదైతే అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత కిందకెళ్ళిపోయి మీరొకసారి కంప్లీట్‌లీ చూసి ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేసిన తర్వాత అయితే
మనకి మీకు లైక్ లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుందన్నమాట. మీరు ఇఫ్ ఇన్ కేస్ రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ మీద ఫస్ట్ క్లిక్ చేయండి. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత మీరు గూగుల్‌తోని సైన్ ఇన్ అయిపోయి మీ రెజ్యూమ్‌ని అయితే అప్డేట్ చేసుకొని నెక్స్ట్ మీరు అప్లై చేయొచ్చన్నమాట. ఇక్కడ మీకేమైనా డౌట్స్ కానీ, ఏమన్నా క్వెరీస్ గానీ యూ కెన్ గో టు ద మెయిల్ ఐడీ ఆర్ ఎల్స్ యూ కెన్ కమెంట్స్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే. అండ్ తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ రిప్లై వచ్చే ఛాన్స్ అయితే మాక్సిమం వస్తుంది. బికాజ్ మనకి డెడ్‌లైన్ కూడా జూలైలో ఉంది కాబట్టి, సో, ఆ మాక్సిమం మెంబర్స్ అప్లై చేసుకోవడానికైతే డెఫినిట్‌గా ట్రై చేయండి. ఓకే. అండ్ ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలెంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.